హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ బండిపై విమర్శలు పెళ్లిబిక్కుతున్న వేళ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ సాయి భగీరథ్ పై పోక్సో కేసుతో తమ ఎంపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి కుమారుడు సాయి భగీరథ్ పై పోక్సో కేసులో విచారణ అవసరం, ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. ఈ కేసుతో బండి సంజయ్ కి ఏంటి సంబంధం? బండి సంజయ్ మా పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి, కానీ వ్యవహారంలో పార్టీకి దానికి సంబంధం లేదంటూ తెలుపుకొచ్చారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయి. చట్టంను తన పని తను చేసుకోనివ్వండి. పోక్సో కేసు బండి కుమారుడు భగీరథ్ కు అతడిపై ఫిర్యాదు చేసిన కుటుంబానికి సంబంధించింది కాదు అంటూ ఆరోపణలు నిజమని నిరూపిస్తారా, లేదంటే భగీరథ్ పై ఆరోపణలు అబద్ధమా అనేది విచారణ బయటపడుతోందంటూ రామచంద్రరావు పేర్కొన్నారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించ లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ పోక్సో కేసులో సిట్ విచారణకు దిగింది. ఇప్పటికే ఒకసారి బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించగా మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆచూకీ తెలియలేదని, ఖచ్చితంగా అతడిని పట్టుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసులో సిట్ విచారణకు దిగింది. ఇప్పటికే ఒకసారి బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించగా మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆచూకీ తెలియలేదని, ఖచ్చితంగా అతడిని పట్టుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో విచారణ వేగం అందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ సివి ఆనంద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈ కేసులో దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సిట్ చీఫ్ గా ఉన్న రితిరాజ్ ఇవాళ ఫేట్ బషీరాబాద్ ఏసీపీ ఇన్స్పెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఉన్న వివరాలను తాను చదివినానని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో 684/2026 నవంబర్ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏమేం జరిగాయనేది పరిశీలించామని, రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోందని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. పోక్సో కేసులో చట్టం ప్రకారం మేం కేసులు చేయాలి, ఎలాంటి ఆధారాలు సేకరించాలి అనేది చూస్తామని తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే ఖచ్చితంగా నిందితుడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేస్ కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడదాం. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు సడన్ గా తగ్గుముఖం పట్టాయి. గత 4-5 రోజులుగా ఈ ఆభరణాల ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఉదయం మరోసారి కూడా పసిడి ధరలు తగ్గాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,120 ఉండగా 1,52,234 గా ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ మారకంతో బంగారం వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దానికి తోడు తాజాగా హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా వాటి షేర్లపై భారీ ప్రభావం చూపాయి. మోదీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మార్కెట్ లో బంగారం షేర్లు భారీగా కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో కూడా మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత 4 రోజులుగా బంగారం వెండి ధరలు వరుసగా తగ్గుతూనే వస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో
బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,120గా ఉండగా నిన్న ఈ ధర 1,52,234గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే ప్రస్తుతం 1,39,440గా ఉండగా నిన్న ఈ ధర 1,39,640గా ఉంది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెండి ధర చూసుకుంటే కేజీ వెండి ధర 2,74,800 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,120గా ఉండగా నిన్న ఈ ధర 1,39,440గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,640గా ఉంది. కిలో వెండి ధర 2,74,800గా పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,52,120 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,39,440గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,120 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,440 వద్ద ట్రేడ్ అవుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీరం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీరం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉన్న రైతులు, పశుకాపర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతం, ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల కిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్ట, పెదబయలు, పోలవరం జిల్లా చింతారు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. గృహ వినియోగం ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీలకు సంబంధించిన నిబంధనలను ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నాయి. వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 లక్షలకు మించిన కుటుంబాలు ఈ సబ్సిడీని పొందలేవు. పెట్రోలియం కంపెనీలు అటువంటి వినియోగదారులకు SMS హెచ్చరికలను పంపడం ప్రారంభించాయి. ప్రభుత్వ సహాయ నిధులు నిజంగా అర్హులైన వారికి మాత్రమే చేరేలా చూడటమే ఈ ప్రభుత్వ చర్య లక్ష్యం. గృహ వినియోగ ఎల్పీజీ సబ్సిడీ నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ వర్తించదు. పెట్రోలియం కంపెనీలు SMS హెచ్చరికలు పంపిస్తున్నాయి. డిజిటల్ ధృవీకరణతో అర్హులను గుర్తించి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం చేరేలా చూడటం ఈ మార్పుల లక్ష్యం. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీలకు సంబంధించిన నిబంధనలను ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నారు. వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 లక్షలకు మించిన కుటుంబాలు ఈ సబ్సిడీని పొందలేవు. పెట్రోలియం కంపెనీలు అటువంటి వినియోగదారులకు SMS హెచ్చరికలను పంపడం ప్రారంభించాయి. ప్రభుత్వ సహాయ నిధులు నిజంగా అర్హులైన వారికి మాత్రమే చేరేలా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. వనరుల నాణ్యమైన పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి మొత్తం ప్రక్రియను వేగవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీల అర్హతను మరింత కఠినంగా పరిశీలించేందుకు ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో గ్యాస్ కనెక్షన్ వివరాలను, పాన్ కార్డు, ఆదాయపు పన్ను రిటర్న్లు, కుటుంబ గుర్తింపు పత్రాలు వంటి డేటాబేస్లను నేరుగా సరిపోల్చుతున్నాయి. దీంతో సబ్సిడీకి అర్హులు కాని కుటుంబాలను గుర్తించడం సులభం అవుతోంది. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి వచ్చినట్లు చెబుతున్నప్పటికీ ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి వచ్చినట్లు చెప్పబడుతున్న ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందేశంలో వినియోగదారుడు లేదా వారి కుటుంబ సభ్యుల మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించితే 7 రోజుల్లోపు తమ వివరాలను
నవీకరించాలని సూచించారు. ఈ ప్రక్రియలో కేవలం కనెక్షన్ హోల్డర్ ఆదాయం మాత్రమే కాదు, మొత్తం కుటుంబ ఆదాయం కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం ఇప్పటికే పహల్ పథకం కింద సంవత్సరానికి 10 లక్షలకు మించిన ఆదాయం కలిగిన కుటుంబాలు ఎల్పీజీ సబ్సిడీకి అర్హులు కాదని స్పష్టం చేసింది. గతంలో పహల్ గివ్ ఇట్ అప్ ప్రచారాల ద్వారా ఆర్థికంగా బలమైన కుటుంబాలు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవాలని కోరారు. ఇప్పుడు అదే నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ వ్యయాన్ని సమర్థంగా వినియోగించడం, అర్హత లేని కుటుంబాలకు వెళ్తున్న సబ్సిడీని నిలిపివేసి నిజంగా అవసరమైన కుటుంబాలకు ఆ నిధులను మళ్లించాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ డేటా మ్యాచింగ్ చేపట్టబోతోంది. వినియోగదారులకు ఇలాంటి నోటీసులు లేదా సందేశాలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే కేవైసీ పత్రాలు, ఆదాయ వివరాలు తనిఖీ చేసి తమ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించడం లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక వెబ్సైట్లలో వివరాలు అప్డేట్ చేయడం అవసరం. అయితే సబ్సిడీ నిలిపివేసిన గ్యాస్ సిలిండర్ సరఫరాపై ప్రభావం ఉండదు. వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించి సాధారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను పొందవచ్చు. బాలికపై బండి భగీరథ లైంగిక వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోక్సో కేసు నమోదై 4 రోజులైన నిందితుడి ఆచూకీకి గుర్తించడంలో పోలీసులు విఫలమవ్వడం, బాధితురాలి వాంగ్మూలం తీసుకునే క్రమంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి దర్యాప్తునకు ఆదేశించడం, పర్యవేక్షణకు మహిళ ఐపీఎస్ ను ప్రత్యేక అధికారిగా నియమించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. బాలికపై బండి భగీరథ లైంగిక వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోక్సో కేసు నమోదై 4 రోజులైన నిందితుడి ఆచూకీని గుర్తించడంలో పోలీసులు విఫలమవడం, బాధితుల వాంగ్మూలం తీసుకునే క్రమంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి దర్యాప్తునకు ఆదేశించడం, పర్యవేక్షణకు మహిళా ఐపీఎస్ ను ప్రత్యేక అధికారిగా నియమించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో లోతైన దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో నిందితుడిని కాపాడేందుకు మధ్యవర్తులుగా సహకరించిన వారికి సైతం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం నేరం జరిగినట్టు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం పౌరుల కనీస బాధ్యత అని చెబుతున్నారు. నేరం జరిగినట్టు సమాచారం ఉండి దాన్ని పోలీసులకు చెప్పకుండా దాచడం కంటే నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం శిక్షార్హమైన నేరమని వారంటున్నారు. భగీరథ్ పై నమోదైన కేసులో సంజయ్, సంగప్ప మధ్యవర్తులుగా వ్యవహరించారని, సెటిల్మెంట్ కు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సమక్షంలోనే బాధితులను బెదిరించడం, నువ్వు మైనర్వి అని పదే పదే మంత్రి గుర్తు చేయడం, బెదిరింపు ధోరణితో మాట్లాడడం వంటివి చట్టపరంగా నేరమన్నది న్యాయ నిపుణుల వాదన. దీంతో సంజయ్ కి సన్ స్ట్రోక్ తప్పదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే బాధితురాల నుంచి వాంగ్మూలం సేకరించారు. నిజానిజాలు నిర్ధారణ కోసం పలువురి నుంచి వివరాలు సేకరించే అవకాశాలున్నాయి. నిందితుడి స్నేహితులతో పాటు కేసు రాజీకి ప్రయత్నించిన సంగప్ప, సంజయ్ ని సైతం విచారించే అవకాశాలున్నాయి. మధ్యవర్తిత్వం, బెదిరించడం, సాక్ష్యాలను మార్చేందుకు ప్రయత్నించినట్టు సాక్ష్యాలు లభిస్తే సంగప్పతో పాటు సంజయ్ ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చవచ్చని, అవసరమైతే అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. నిందితుడిని కాపాడే ప్రయత్నాలు జరిగితే వాటిని నేరపూరిత కుట్రగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో నిర్మల్ పోలీస్ స్టేషన్ ప్రస్తావన తెచ్చారు. ప్రధాన నిందితుడైన భగీరథ్ స్నేహితుడు శ్రీరామ్ తమపై ఫిర్యాదు చేశాడని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తన కూతురిని భగీరథ్ కు పరిచయం చేసింది శ్రీరామ్ అని, తన కూతురు బ్లాక్ మెయిల్ చేస్తున్నానంటూ శ్రీరామ్ తప్పుడు ఫిర్యాదు చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయంపైన దర్యాప్తు అధికారులు దృష్టి సారించి నిర్మల్ పోలీసుల పాత్రపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్తున్నా ఫిర్యాదు వచ్చిన తర్వాత ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ఆరా తీసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. మైనర్ పై లైంగిక హింస జరిగితే నిబంధనల ప్రకారం వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఈ విషయం తెలీదా అని పోలీసులకు స్వయంగా చెప్పాల్సి ఉన్న సెటిల్మెంట్ కు ఎలా ప్రయత్నించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా సంజయ్ కి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నందున కేసు దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇస్తారా? దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా? హడావిడి చేసి కేసును పక్కదారి పట్టిస్తారా? బాధితురాలికి తగిన న్యాయం చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ బండిపై విమర్శలు
పెళ్లి బిక్కుతున్న వేళ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ సాయి భగీరథ్ పై ఫోక్సో కేసుతో తమ ఎంపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై ఫోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి కుమారుడు సాయి భగీరథ్ పై ఫోక్సో కేసులో విచారణ అవసరం, ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. ఈ కేసుతో బండి సంజయ్ కి ఏంటి సంబంధం? బండి సంజయ్ మా పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి, కానీ వ్యవహారంలో పార్టీకి దానికి సంబంధం లేదంటూ తెలుపుకొచ్చారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయి. చట్టంను తన పాని తను చేసుకోనివ్వండి. ఫోక్సో కేసు బండి కుమారుడు భగీరథ్ కు అతడిపై ఫిర్యాదు చేసిన కుటుంబానికి సంబంధించింది కాదు అంటూ ఆరోపణలు నిజమని నిరూపిస్తారా, లేదంటే భగీరథ్ పై ఆరోపణలు అబద్ధమా అనేది విచారణ బయటపడుతోందంటూ రామచంద్రరావు పేర్కొన్నారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ పోక్సో కేసులో సిట్ విచారణకు దిగింది. ఇప్పటికే ఒకసారి బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించగా మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆచూకీ తెలియలేదని, ఖచ్చితంగా అతడిని పట్టుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ్ ఫోక్సో కేసులో సిట్ విచారణకు దిగింది. ఇప్పటికే ఒకసారి బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించగా మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆచూకీ తెలియలేదని, ఖచ్చితంగా అతడిని పట్టుకుంటామని సిట్ చీఫ్ రితిరాజ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసులో విచారణ వేగం అందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ సివి ఆనంద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈ కేసులో దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సిట్ చీఫ్ గా ఉన్న రితిరాజ్ ఇవాళ ఫేట్ బషీరాబాద్ ఏసీపీ ఇన్స్పెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఉన్న వివరాలను తాను చదివినానని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో 684/2026 నవంబర్ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏమేం జరిగాయనేది పరిశీలించామని, రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోందని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. ఫోక్సో కేసులో చట్టం ప్రకారం మేం కేసులు చేయాలి, ఎలాంటి ఆధారాలు సేకరించాలి అనేది చూస్తామని తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే ఖచ్చితంగా నిందితుడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేం జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు సడన్ గా తగ్గుముఖం పట్టాయి. గత 4-5 రోజులుగా ఈ ఆభరణాల ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా ఉదయం మరోసారి కూడా పసిడి ధరలు తగ్గాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,120 ఉండగా 1,52,234 ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ మారకంతో బంగారం వెండి ధరలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దానికి తోడు తాజాగా హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో బంగారం కొనుద్దని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా వాటి షేర్లపై భారీ ప్రభావం చూపాయి. మోదీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మార్కెట్ లో బంగారం షేర్లు భారీగా కుప్పకూలాయి. దీంతో బంగారం ధరల్లో కూడా మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత 4 రోజులుగా బంగారం వెండి ధరలు వరుసగా తగ్గుతూనే వస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో
బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,120గా ఉండగా నిన్న ఈ ధర 1,52,234గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే ప్రస్తుతం 1,39,440గా ఉండగా నిన్న ఈ ధర 1,39,640గా ఉంది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వెండి ధర చూసుకుంటే కేజీ వెండి ధర 2,74,800 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,120గా ఉండగా నిన్న ఈ ధర 1,39,440గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,640గా ఉంది. కిలో వెండి ధర 2,74,800గా పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,52,120 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,39,440గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,120 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,440 వద్ద ట్రేడ్ అవుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీరం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక తీరం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉన్న రైతులు, పశుకాపర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతం ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల కిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్ట, పెదబయలు, పోలవరం జిల్లా చింతారు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. గృహ వినియోగం ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీలకు సంబంధించిన నిబంధనలను ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నాయి. వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 లక్షలకు మించిన కుటుంబాలు ఈ సబ్సిడీని పొందలేవు. పెట్రోలియం కంపెనీలు అటువంటి వినియోగదారులకు SMS హెచ్చరికలను పంపడం ప్రారంభించాయి. ప్రభుత్వ సహాయ నిధులు నిజంగా అర్హులైన వారికి మాత్రమే చేరేలా చూడటమే ఈ ప్రభుత్వ చర్య లక్ష్యం. గృహ వినియోగ ఎల్పీజీ సబ్సిడీ నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ వర్తించదు. పెట్రోలియం కంపెనీలు SMS హెచ్చరికలు పంపిస్తున్నాయి. డిజిటల్ ధృవీకరణతో అర్హులను గుర్తించి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం చేరేలా చూడటం ఈ మార్పుల లక్ష్యం. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీలకు సంబంధించిన నిబంధనలను ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నారు. వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 10 లక్షలకు మించిన కుటుంబాలు ఈ సబ్సిడీని పొందలేవు. పెట్రోలియం కంపెనీలు అటువంటి వినియోగదారులకు SMS హెచ్చరికలను పంపడం ప్రారంభించాయి. ప్రభుత్వ సహాయ నిధులు నిజంగా అర్హులైన వారికి మాత్రమే చేరేలా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. వనరుల నాణ్యమైన పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి మొత్తం ప్రక్రియను వేగవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీల అర్హతను మరింత కఠినంగా పరిశీలించేందుకు ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో గ్యాస్ కనెక్షన్ వివరాలను, పాన్ కార్డు, ఆదాయపు పన్ను రిటర్న్లు, కుటుంబ గుర్తింపు పత్రాలు వంటి డేటాబేస్లను నేరుగా సరిపోల్చుతున్నాయి. దీంతో సబ్సిడీకి అర్హులు కాని కుటుంబాలను గుర్తించడం సులభం అవుతోంది. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి వచ్చినట్లు చెబుతున్నప్పటికీ ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి వచ్చినట్లు చెప్పబడుతున్న ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందేశంలో వినియోగదారుడు లేదా వారి కుటుంబ సభ్యుల మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించితే 7 రోజుల్లోపు తమ వివరాలను
నవీకరించాలని సూచించారు. ఈ ప్రక్రియలో కేవలం కనెక్షన్ హోల్డర్ ఆదాయం మాత్రమే కాదు, మొత్తం కుటుంబ ఆదాయం కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం ఇప్పటికే పహల్ పథకం కింద సంవత్సరానికి 10 లక్షలకు మించిన ఆదాయం కలిగిన కుటుంబాలు ఎల్పీజీ సబ్సిడీకి అర్హులు కాదని స్పష్టం చేసింది. గతంలో పహల్ గివ్ ఇట్ అప్ ప్రచారాల ద్వారా ఆర్థికంగా బలమైన కుటుంబాలు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవాలని కోరారు. ఇప్పుడు అదే నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ వ్యయాన్ని సమర్థంగా వినియోగించడం, అర్హత లేని కుటుంబాలకు వెళ్తున్న సబ్సిడీని నిలిపివేసి నిజంగా అవసరమైన కుటుంబాలకు ఆ నిధులను మళ్లించాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ డేటా మ్యాచింగ్ చేపట్టబోతోంది. వినియోగదారులకు ఇలాంటి నోటీసులు లేదా సందేశాలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే కేవైసీ పత్రాలు, ఆదాయ వివరాలు తనిఖీ చేసి తమ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించడం లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక వెబ్సైట్లలో వివరాలు అప్డేట్ చేయడం అవసరం. అయితే సబ్సిడీ నిలిపివేసిన గ్యాస్ సిలిండర్ సరఫరాపై ప్రభావం ఉండదు. వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించి సాధారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను పొందవచ్చు. బాలికపై బండి భగీరథ లైంగిక వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోక్సో కేసు నమోదై 4 రోజులైన నిందితుడి ఆచూకీకి గుర్తించడంలో పోలీసులు విఫలమవ్వడం, బాధితురాలి వాంగ్మూలం తీసుకునే క్రమంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి దర్యాప్తునకు ఆదేశించడం, పర్యవేక్షణకు మహిళ ఐపీఎస్ ను ప్రత్యేక అధికారిగా నియమించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. బాలికపై బండి భగీరథ లైంగిక వేధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోక్సో కేసు నమోదై 4 రోజులైన నిందితుడి ఆచూకీని గుర్తించడంలో పోలీసులు విఫలమవడం, బాధితుల వాంగ్మూలం తీసుకునే క్రమంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి దర్యాప్తునకు ఆదేశించడం, పర్యవేక్షణకు మహిళా ఐపీఎస్ ను ప్రత్యేక అధికారిగా నియమించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో లోతైన దర్యాప్తు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో నిందితుడిని కాపాడేందుకు మధ్యవర్తులుగా సహకరించిన వారికి సైతం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం నేరం జరిగినట్టు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం పౌరుల కనీస బాధ్యత అని చెబుతున్నారు. నేరం జరిగినట్టు సమాచారం ఉండి దాన్ని పోలీసులకు చెప్పకుండా దాచడం కంటే నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం శిక్షార్హమైన నేరమని వారంటున్నారు. భగీరథ్ పై నమోదైన కేసులో సంజయ్, సంగప్ప మధ్యవర్తులుగా వ్యవహరించారని, సెటిల్మెంట్ కు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సమక్షంలోనే బాధితులను బెదిరించడం, నువ్వు మైనర్వి అని పదే పదే మంత్రి గుర్తు చేయడం, బెదిరింపు ధోరణితో మాట్లాడడం వంటివి చట్టపరంగా నేరమన్నది న్యాయ నిపుణుల వాదన. దీంతో సంజయ్ కి సన్ స్ట్రోక్ తప్పదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే బాధితురాల నుంచి వాంగ్మూలం సేకరించారు. నిజానిజాలు నిర్ధారణ కోసం పలువురి నుంచి వివరాలు సేకరించే అవకాశాలున్నాయి. నిందితుడి స్నేహితులతో పాటు కేసు రాజీకి ప్రయత్నించిన సంగప్ప, సంజయ్ ని సైతం విచారించే అవకాశాలున్నాయి. మధ్యవర్తిత్వం, బెదిరించడం, సాక్ష్యాలను మార్చేందుకు ప్రయత్నించినట్టు సాక్ష్యాలు లభిస్తే సంగప్పతో పాటు సంజయ్ ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చవచ్చని, అవసరమైతే అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. నిందితుడిని కాపాడే ప్రయత్నాలు జరిగితే వాటిని నేరపూరిత కుట్రగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో నిర్మల్ పోలీస్ స్టేషన్ ప్రస్తావన తెచ్చారు. ప్రధాన నిందితుడైన భగీరథ్ స్నేహితుడు శ్రీరామ్ తమపై ఫిర్యాదు చేశాడని బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తన కూతురిని భగీరథ్ కు పరిచయం చేసింది శ్రీరామ్ అని, తన కూతురు బ్లాక్ మెయిల్ చేస్తున్నానంటూ శ్రీరామ్ తప్పుడు ఫిర్యాదు చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయంపైన దర్యాప్తు అధికారులు దృష్టి సారించి నిర్మల్ పోలీసుల పాత్రపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్తున్నా ఫిర్యాదు వచ్చిన తర్వాత ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ఆరా తీసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. మైనర్ పై లైంగిక హింస జరిగితే నిబంధనల ప్రకారం వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఈ విషయం తెలీదా అని పోలీసులకు స్వయంగా చెప్పాల్సి ఉన్న సెటిల్మెంట్ కు ఎలా ప్రయత్నించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా సంజయ్ కి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నందున కేసు దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇస్తారా? దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా? హడావిడి చేసి కేసును పక్కదారి పట్టిస్తారా? బాధితురాలికి తగిన న్యాయం చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ న్యూస్ ఛానల్.